అందరికీ మరణాత. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఇంటిని మనము నిర్మించాలంటే దాని యొక్క పునాది బలముగా ఉండాలి. ఒకవేళ ఆ పునాది బలంగా లేకపోతే ఆ ఇల్లు ఎంత అందంగా ఉన్నా అది కూలిపోతుంది. అలాగే మన యొక్క జీవితంలో కూడా డబ్బు మీద, మనుష్యుల మీద, మన యొక్క బలం మీద మనము ఆధారపడినప్పుడు అది కూడా పడిపోతుంది, కూలిపోతుంది. కానీ మనకు ఒక స్థిరమైనటువంటి పునాది ఉంది, అదే సిలువ పునాది. కాబట్టి సిలువ అనగా కేవలము గుర్తు మాత్రమే కాదు గాని అది మన యొక్క విశ్వాసానికి బలమైన పునాది. ఈరోజు సిలువ లేకపోతే మనకు రక్షణ లేదు, క్షమాపణ లేదు, నిత్య జీవము లేదు. నీవు నేను కూడా మన యొక్క విశ్వాసాన్ని సిలువ మీద నిర్మించాలనుకుంటే ఈరోజు మనందరము కూడా మన యొక్క హృదయాన్ని యేసుకు అప్పగించాలి. ఆయన మన యొక్క విశ్వాస పునాదిని బలపరుస్తాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.